అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 20వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు పొంది తిరుగుడి. ప్రియమైన మిత్రులారా, ఈరోజు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు ఎందుకు ఈ భూమి మీదకి పంపించాడు అనంటే, ఎవరైతే లోబడి, ఎవరైతే సరి చేసుకొని, ఎవరైతే పశ్చాత్తాపడి ఉన్నటువంటి అతిక్రమములను, ఆ పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటారో వాటన్నిటినీ తుడిచివేయడానికే తన కుమారుడైన యేసు క్రీస్తు వారిని ఈ లోకమునకు దేవుడు పంపి ఉన్నాడు. కనుక ఈరోజు మనము మారు మనసు పొంది ఆయన వైపు తిరగగలిగితే, భక్తుడైన దావీదు దేవునికి ఇష్టడు, దేవుని యొక్క హృదయానుసారుడు, అతని ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడు. కానీ కొన్ని అనువైన కారణాల వలన ప్రియమైన మిత్రులారా చిన్న పొరపాటు చేశాడు. కానీ ఆ పొరపాటులోనే తన జీవితాన్ని కొనసాగించి తన జీవితాన్ని నాశనం చేసుకోలేదు. కానీ వెంటనే తను యేసయ్య వైపు తిరిగాడు, తండ్రి అయిన వైపు తిరిగాడు, దేవుని వైపు తిరిగాడు. ఈరోజు ప్రియమైనటువంటి స్నేహితులారా, ఆత్మీయంగా బహుబలంగా దేవునిలో సాగుతూ, దేవుని కొరకు బ్రతుకుతూ, దేవుని కొరకు రోషంగా జీవించినటువంటి ఈరోజు నీతో నాతో మనందరితో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటి తెలిసిన, ఈ మధ్య కాలంలో ఒకవేళ కొన్ని అనువైన కారణాల వలన ఈరోజు దేవునికి నువ్వు దూరమైతే, వ్యతిరేక అయితే, ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో నువ్వు బలహీనరాలు అయిపోతే, దేవుడి సందర్భంగా నీతో మాట్లాడుతున్నాడు. తిరిగి మరలా ఆయన వైపు చూడు. ఈరోజు దేవుని వైపు తిరుగు, తండ్రి వైపు తిరుగు. తప్పిపోయిన కుమారుడు తప్పు తెలుసుకొని తిరిగి తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు అవన్నీ మర్చిపోయి, తండ్రి ఎలాగైతే కౌగిలించి ముద్దు పెట్టుకొని చేరదీసి మరలా స్నానము చేయించి నూతన వస్త్రాలు ధరించి ప్రత్యేకంగా ఉంగరము పెట్టి ముద్దు పెట్టుకొని ఇంటిలోనికి చేర్చుకొని మునుపటి కంటే ఆధిక్యతనిచ్చాడో, ఈరోజు మనము కూడా దేవుని వైపు తిరిగితే, దేవుని వైపు మనము మన ముఖాన్ని తిప్పుకోగలిగితే, ఈరోజు ప్రియమైన స్నేహితులారా, ఆయన క్షమించి సరిచేసి మునుపటి కంటే అత్యధికమైనటువంటి ఘనతను, క్షేమాన్ని, ఉన్నతమైన స్థితిని ప్రభు తప్పకుండా దయచేయగలడు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి పంపబడిందే ఎందుకు అనంటే, మన అపరాధములు, మన పాపములు క్షమించడానికి. కనుక ఈ సందర్భంగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, మనము దేవుని వైపు తిరగవలసిన వారమై ఉన్నాం. ఇంతవరకు ఆ ప్రభువుని ఎరగకుండా దేవునికి దూరంగా ఉన్నట్లయితే మన జన్మతః కర్మతః చేసిన ప్రతి పాపాన్ని ప్రభు తుడిచివేస్తాడు. ఆ ప్రతి పాపాన్ని ప్రభు కడిగి వేస్తాడు. ఈరోజు నిన్ను పరిశుద్ధపరిచి నిత్యరాజ్యమైనటువంటి మోక్ష మార్గములో నిన్ను ప్రయాణం చేసేలా చేసి నిత్యరాజ్యాన్ని నీకు దేవుడు సొంతం చేస్తాడు. ఒకవేళ అనేక సంవత్సరాలుగా ప్రభుని ఎరుగుండుండి ఈ మధ్యకాలంలో ఆశీర్వాదాన్ని అడ్డుపెట్టుకోను, లేదా శోధనలు వస్తున్నాయనటువంటి నెపముతోనో, లేదా ప్రియమైన మిత్రులారా మనము గర్విష్ఠులమై ఈరోజు స్థిమితపడిన వారమై దేవునికి దూరమైనట్లయితే, ఇప్పుడే ప్రభు చెప్తా ఉన్నాడు, తిరిగి మరలా ఆయన వైపు తిరుగు. తిరిగి మరలా ఆయన దేవుని సన్నిధికి రా. మునుపటి కంటే అత్యధికమైనటువంటి మేలు చేత, దీవెన చేత దేవుడు నింపడానికి ఈ సమయంలో ఇష్టపడుతున్నానని ఈ వాక్యం ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు.